ఈ మధ్య కాలంలో కిడ్నీలు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకునేందుకు వైద్యులు ఎక్కువగా క్రియాటినిన్ పరీక్ష చేయించుకోమని సిఫార్సు చేస్తున్నారు. క్రియాటినిన్ లెవెల్స్ పెరిగితే కిడ్నీలు దెబ్బతిన్నాయని అర్థం. క్రియాటినిన్ అనేది శరీరంలో పేరుకుపోయే ఒక వ్యర్థ పదార్థం. సాధారణంగా శరీరంలోని మలినాలు మూత్ర విసర్జన మలం ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. అలా కాకుండా రక్తంలో నిల్వ ఉంటే వాటిని క్రియాటినిన్ గా భావిస్తారు. ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకునే వారిలో, ముఖ్యంగా మాంసాహార అధిరత ప్రోటీన్స్ తీసుకునే వారిలో ఈ క్రియాటినిన్ పెరుగుతుంది. ఒకవేళ మీరు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నట్లయితే మీ జీవనశైలిలో మార్పులు చేసుకోవడం చాలా అవసరం. అప్పుడే మీ కిడ్నీలు భద్రంగా ఉంటాయి. క్రియాటినిన్ స్థాయిలు పెరిగిపోతే కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి ప్రాణాంతకం అయ్యే ప్రమాదం ఉంటుంది. క్రియాటినిన్ స్థాయిలు తగ్గించుకోవడానికి ఈ డైట్ టిప్స్ పాటించండి. ప్రోటీన్ ఆహారం తగ్గించాలి. మన శరీరానికి అత్యంత అవసరమైన ప్రోటీన్ ఫుడ్ కిడ్నీలకు మాత్రమే భారం అవుతుంది. ఒకవేళ మీకు కిడ్నీ సమస్యలు ఉన్నట్లయితే అధిక ప్రోటీన్ ఉండే ఆహారాన్ని ఎంత తగ్గిస్తే అంత మంచిది. ప్రోటీన్ తీసుకోవడం అవసరం అనుకుంటే చేపలు, ఎగ్ వైట్, శాకాహార ప్రోటీన్ అంటే పప్పులు, డ్రై ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు తీసుకుంటే చాలా మంచిది. అయితే మీ శరీర బరువును బట్టి ప్రోటీన్ ఆహారాన్ని తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు. క్రియాటినిన్ సప్లిమెంట్ వాడొద్దు. మన శరీరంలో కాలేయం క్రియాటినిన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మన కండరాలలో శక్తిని ఉత్పత్తి చేసేందుకు ఉపయోగపడుతుంది. కండరాలు పెరిగేందుకు కూడా దోహదం చేస్తుంది. సాధారణంగా అథ్లెట్స్, జిమ్ కు వెళ్లే అలవాటు ఉన్నవారు ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకుంటారు. వీటి వల్ల శరీరంలో అనవసరంగా క్రియాటినిన్ నిల్వలు పెరిగే అవకాశం ఉంది. అందుకే కిడ్నీ సమస్యలు ఉన్నవారు ప్రోటీన్ సప్లిమెంట్లకు దూరంగా ఉండాలి. నీళ్లు ఎక్కువగా తాగండి. నీళ్లు ఎక్కువగా తీసుకోవడం ద్వారా మన శరీరంలో క్రియాటినిన్ నిల్వలు తగ్గించుకోవచ్చు. సరైన మోతాదులో నీళ్లు తాగినప్పుడు మన శరీరంలో ఉన్న మలినాలు, వ్యర్థాలు బయటకు వెళ్లి కిడ్నీలు సక్రమంగా పనిచేస్తాయి. ఉప్పు తగ్గించాలి. నెఫ్రాలజీ జనరల్ ప్రకారం ఉప్పు ఎక్కువగా తినే వారిలో కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఉప్పు అధికంగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తినాలి. మన ఆహారంలో పీచు పదార్థం ఉండడం ద్వారా రక్తంలో క్రియాటినిన్ నిల్వలు తగ్గించుకోవచ్చు. క్రియాటిన్ స్థాయిలు పెరగకుండా ఉండాలంటే కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.